అసెంబ్లీ సాక్షిగా మరలా ఇంకొకసారి అటువంటి చర్చ జరిపారు. ఒకసారి ఆ బయట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి బయట జైన్ కూటమి ప్రభుత్వంలో ఒక్కసారిగా ఆడ అంటే ఒక సంబరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, దానికి కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు, నేనే వచ్చేస్తున్నా ఇంకా ఎన్నో సంవత్సరాలు లేదు, మధ్యలో జమిలీ రావచ్చు అని మాట్లాడుతున్నారు కదా. అందుకని ఆయన మాట్లాడుతున్నటువంటి దానికి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు రావు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, కూటమి ప్రభుత్వం ఉంటుంది అని ఎందుకు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన్ని జ్ఞానోదయం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒకసారి బయట ప్లే చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, కూటమి ప్రభుత్వం మేము ఉంటామని క్లియర్గా రాజకీయ పరంగా తెలుగుదేశం జనసేన కలిసి ఉంటే, బీజేపీ ఉంటే ఖచ్చితంగా మరి ఇంకొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎప్పుడు చీలిపోతారా, వీళ్ళ మధ్య ఎప్పుడు విభేదాలు వస్తాయా, ఎలాంటి విభేదాలను సృష్టించాలి అని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేస్తూ కొన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. మరి అలాంటి దానికోసం ఆ ప్రయత్నాలు కానీ జరిగితే ఆయన మళ్ళీ బలపడవచ్చు, ఓటు చీలకటం ద్వారా ఆయన బలపడవచ్చు అనేటువంటి ఒక రాజకీయ దృక్పథంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలు ఉన్నాయి. జరుగుతున్నటువంటిది అది. అందుకని ఇప్పుడు అట్లా జరగదు, మీ ఆశలు అడియాశలు అయిపోతాయి, మీరు అంత ఆశలు పడాల్సిన అవసరం లేదు, మేము కలిసే ఉంటాం, 10 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయన ఆలోచనలు ఉంటాయి అని చెప్పడం ద్వారా ఈ మిగిలినటువంటి వాళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారు. అంతే కదా.